అతి గొప్ప వనరులన్నీ కూడా దేవుడు కింద దాచిపెట్టాడు. బంగారు ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. బొగ్గు ఎక్కడ ఉంటుంది? సిల్వర్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు అవన్నీ రావాలంటే ఏం చేయాలి? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఫస్ట్ తవ్వుతాడు. సోమరోడికి ఎప్పటికి ధనాలు రావు, అది కలగా మాత్రమే మిగులుతుంది. ఈ మర్వం తెలుసుకున్నాడు ఏమంటాడు తెలుసా? ప్రభా, నీవు కుమ్మరివి, నేను మంటిని, నీ చిత్త ప్రకారం నన్ను విర్రగొట్టు ప్రభా. విరిగి నలిగిన పాత్రే నీకు ఇష్టమైన బలి అని నమ్ముచున్నా. 5 రొట్టెలు చెవులు తీసుకున్నాడు, విరిచాడు. 5,000 మంది పంచి 12 గంపలు ఏమయ్యాయి? మిగిలాయి. ఆయన శరీరం తీసుకున్నాడు, ఏం చేశాడు? విరిచాడు. ఈరోజు విరగొట్టే అనుభవం కూడా దేవుడు తీసుకెళ్తాడు. మానసికంగా విరగొడుతున్నాడా? బంధాల్లో విరగొడుతున్నాడా? ఆధ్యాత్మిక విరగొడుతున్నాడా? ఈరోజు ప్రియ సోదరి సోదరా, ఏ ప్రాంతంలో నేను గాయపరిచి విరగొట్టేశాడా దేవుడు? ఒక్కసారి గుర్తు చేసుకో, ఏ ప్రాంతంలో దేవుడు నేను తవ్వుతున్నాడు. ఆ ప్రాంతంలో ధననిధిని తీయబోతున్నాడు. లోపల నుంచి రహస్యమందు దాచించిన ధననిధి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పారేయాలని ఆశపడుతున్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడు దేవులను ఆరాధిస్తావు. ప్రభా, విరగొడుతున్నందుకు వందనాలు ప్రభా అని.